బిగ్ బాస్ అంటే 8 సీజన్లు అయినాయి. 7 సీజన్‌లో బజ్ ఒక లెక్క ఉంటే 8వ సీజన్‌లో బజ్ వేరే లెక్క అన్నట్టు యాక్చువల్‌గా ఎందుకంటే మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ అనేది దానికి యాడ్ అయింది ఇంకా. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఫస్ట్ వీక్ ఎలా అయితే బిగ్ బాస్ ఉందో అలాగే ఉన్నా, సెకండ్ ఎపిసోడ్ నుంచి ఒక ట్రాక్‌లోకి తీసుకెళ్లారు దాన్ని. సో, అంటే లాస్ట్ సీజన్ ఏమో కంటెస్టెంట్‌కి వెళ్ళారు. ఈసారేమో లోపల ఆడి వచ్చినోళ్ళు మీరు బయట ఆడుకున్నారు. సో, రెండిట్లకి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? అంటే హోస్ట్ కింద చేయడానికి, కంటెస్టెంట్ కింద చేయడానికి. ఫస్ట్ పాయింట్, ఈ 7 సీజన్స్ నాలాగా యాంకరింగ్ చేయలేదు అని ఎవరు లేరు, చేశారు చాలా మంది. చిన్న చిన్న యాంకర్స్ ఉన్నోళ్ళు బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళనే హోస్ట్గా పెట్టి, బట్ ఏంటంటే మేబీ నాట్ వెరీ ఫెమిలియర్ కాబట్టి అది చూడలేదేమో. బికాజ్ నేను టీవీ చేశాను, ఫెమిలియర్ ఫేస్ ఎక్కువ అండ్ లిటిల్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నాట్ టూ మచ్, లిటిల్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది చూసారని నేను అనుకుంటా. అద్భుతంగా అడిగాను నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఆ లిటిల్ మీరన్న లిటిల్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే దట్ మేక్స్ ద డిఫరెన్స్ అనమాట మిగతా సీజన్స్కిను దీనికి అన్న. అంటే దాన్ని ఎలా అడుగుతాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మీరేమో నవ్వుతానే చురకలేస్తే వాళ్ళు, మిగతా వాళ్ళు ఏమో కోపంగా అడిగారు. అంటే ఇంకొకటి ఏమైనా ఏంటి అంటే, ఇంకొక బెనిఫిట్ అంటే నాకు ఇంకొక ఫెచ్చింగ్ ఏంటంటే, 7 హౌస్ వెళ్ళాను కాబట్టి సీజన్ 7లో, సో లోపల సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటే ఏంటి నాకు తెలుసు. మనం డైరెక్ట్ టీవీలో నుంచి చూసి అడిగేస్తే అది ఆర్టిఫిషియల్ కొంచెం ఎట్లా ఉంటది ఏంటి అంతే. అంటే వచ్చిన కంటెస్టెంట్ నిజం చెప్తున్నాడా, టీవీ దాన్ని బట్టి చూసి డైరెక్ట్ గా మనం జడ్జ్ చేయలేం. లోపల ఆల్రెడీ ఒక సీజన్ ఆడొచ్చింది కాబట్టి లోపల ఏంటి ఎలా తెలుసు కాబట్టి కొంచెం ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని అడగటం స్టార్ట్ చేసి. అంటే మరి మీరు మొత్తం టోటల్ గా ఎపిసోడ్స్ అన్ని చూసేవాళ్ళ? 24/7 కూడా పెట్టారు, అది కొంచెం కష్టంగా ఉంది లాస్ట్ 3 months. ఏంటంటే ఒకటి బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్ చూడాల్సి వచ్చేది, అప్పుడప్పుడు 24/7 అన్సీన్ అన్కట్ ఒకటి వేస్తారు, అవి కూడా కూర్చొని చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఎందుకు చూడాల్సి వచ్చేదంటే, బ్లంట్ గా నేను క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు వేరే ఏదన్నా చెప్తే నేను స్టక్ అవ్వకూడదు. మనకి దాని మీద కమెంట్ ఉండాలి, కంటెంట్ ఏంటో చూస్తే తప్ప. సో ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ ఎ టీమ్. ఇప్పుడు అన్నాక క్వశ్చన్స్ కొన్ని టీం నుంచి వస్తాయి, కొన్ని టీం నుంచి వస్తాయి. ఎందుకంటే మేజర్ క్వశ్చన్స్ వాళ్ళ ఆ ఫీల్డ్ లో ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ కొన్ని మేజర్ క్వశ్చన్స్ వాళ్ళ నుంచి ఉంటాయి. అండ్ నాకు కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈ ఇయర్. కొంచెం నీకేమన్నా చూసి అనిపిస్తే అడగండి అని. అదొకటి. వాళ్ళు మెయిన్ క్వశ్చన్స్, మేజర్ క్వశ్చన్స్ ఇచ్చిన, ఇప్పుడు ఒక టాపిక్ నుంచి కంటెస్టెంట్ ఇంకో టాపిక్కి వెళ్ళి ఇలా చెప్తున్నా నేను స్టక్ అవ్వకూడదు. మీకు తెలిసి ఉండాలి, స్టక్ అవ్వకూడదు. అదొక మేజర్ కన్సర్న్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నేను ఈ ఇయర్ స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ హోస్ట్ చేశాను. హోస్టింగ్ కమ్ కామెంటరీ 2 చేశాను. ఆ ఎపిసోడ్స్ కూడా ప్రతి మ్యాచ్ చూడాల్సి వచ్చేది. ఏ ప్లేయర్ ఎట్లా ఆడుతున్నాడు, ఎవరు ఇంజురీస్ ఉన్నారు, ఎవరు, అది ఇంకా మేజర్ కన్సర్న్. అదేంటంటే నేషనల్ లెవెల్లో అందరూ చూస్తారు కాబట్టి చిన్న మిస్టేక్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. మిస్టేక్ చేసినా ఇదంటే మన వరకు తెలుస్తుంది, అదైతే అందరికీ తెలుస్తుంది కదా. అది సో అది కూడా 2 బ్యాక్ టు బ్యాక్ చూసి ఇంట్లో కొంచెం స్ట్రైన్ అనిపించింది. కానీ బట్ అంటే అది ఏ లాంగ్వేజ్ అంటే రీజనల్ తెలుగు కామెంటరీ ప్లస్ తెలుగు హోస్టింగ్. అదే రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. రీచ్ ఆబ్వియస్లీ నేషనల్ లెవెల్ స్టార్ స్పోర్ట్స్ అంటే కొంచెం పెద్దది కదా. సో నేను ఫస్ట్ ఎందుకు ఒప్పుకున్నానంటే, అది వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరికి వాళ్ళు టైంకి వచ్చి పంక్చువాలిటీ ఉండాలి, ఆ టైంకి అక్కడ ఉండాలి, అండ్ చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా ముందే ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. ముందే మాక్స్ ఉంటాయి, ఈ రోజు ఏంటి అని చెప్పి ప్రతి రోజు ముందు ప్రొడ్యూసర్ వచ్చి బ్రీఫింగ్ ఇస్తాడు. సో ఎట్లా కానీ అంటే చిన్న మిస్టేక్ కూడా చేసినా వాళ్ళకి హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇది కదా. సో అట్లాగా ఆ ప్రిపరేషన్ కొంచెం బాగుంటుంది. ఫస్ట్ లో కొంచెం నాకు టెన్షన్ వచ్చింది, కానీ తర్వాత యూ గెట్ యూస్ టు ఇట్, అలవాటు వెళ్ళిపోతుంది. అయితే మీకు బజ్ లో ఫస్ట్ ఎపిసోడ్ కి లాస్ట్ ఎపిసోడ్ కి మీలో మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఎపిసోడ్స్ వాట్ హ్యాపెన్, అందరూ ఫస్ట్ 2 episodes బాగాలేదు అన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఇనీషియల్గా ఒక్కసారే ఇలా ఇచ్చేస్తే తర్వాత చూడడానికి ఏముండదు. నేనేమంటే ఎప్పుడైనా సరే గ్రాడ్యువల్గా దాన్ని తీసుకెళ్తేనే
అయినా ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చింది కుక్కర్ నామినేషన్ మీద, సిలీ నామినేషన్. ఆవిడ యూజువల్ గా ఫస్ట్ 2 వీక్స్ వచ్చిన కంటెస్టెంట్స్ ని అడగటానికి కూడా ఏముండదు. ఎందుకంటే లోపల ఎక్కువ ఏమి జరగదు అప్పుడు. టైం కూడా ఉండదు పాపం వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఫస్ట్ వీకే వాళ్ళ దురదృష్టం పాపం ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తారు. మనం అడగటానికి కూడా స్కోప్ ఉండదు. అవునవును. సో మరి లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఏమనిపించింది అంటే పర్లేదు మనం కూడా యాంకరింగ్లో పోస్టింగ్ నేను అంతకుముందు కూడా చేశాను, అయితే షోస్ అట్లా చేశాను. డూయింగ్ షోస్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ యూనో కూర్చొని క్వశ్చన్స్ అడగడం 1-to-1 హోస్ట్ చేయడం, దిస్ ఇస్ డిఫరెంట్. కానీ ఒక రకంగా గ్రిల్లింగ్ కాదు ఇది, ఒక కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఛాలెంజింగ్ గా ఉంటుంది. అదంటే హోస్టింగ్ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేయాలి, కంటిన్యూస్ గా మాట్లాడుతుండాలి, నవ్వుతుండాలి. ఇంకో 10 మంది ఉంటారు కాబట్టి మధ్యలో ఎవరైనా పంచెస్ చేసినా అది దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ 1-on-1 అంటే కొంచెం బాగా ప్రిపేర్ అయి ఉండాలి మనం, స్టక్ అవ్వకుండా.